ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం నుండి మొదటి అధ్యాయము మొదటి వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మొదటి వచనంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, దుష్టులు ఆలోచన ఎలా ఉంటుంది, పాపుల యొక్క మార్గం ఎలా ఉంటుంది, అపహాసకులు కూర్చుండేటువంటి విధానం ఎలా ఉంటుంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే వాక్యంలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దుష్టుల ఆలోచన చెప్పినా నడవద్దు. దుష్టుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చెప్పండి. ఈవెన్ సైతాన్ యొక్క క్రియలతో ముడిపడి ఉంటుంది. వారి ఆలోచన విధానం మంచిది కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటాం. వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అక్రమమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. దుర్మార్గముతో కూడినటువంటి ఆలోచనలు ఆలోచిస్తావు. ఇతరుల యొక్క బాగును కోరకుండా ఇతరులని హింసించేటువంటి విధానంతో కూడినటువంటి ఆలోచన విధానంలో ఉంటారు. దుష్టుని యొక్క ఆలోచన చాలా భయంకరమైనది. చూడండి దేవుని బిడ్డలారా, దుష్టుడంటే ఎవరంటే సాతానుడే. ఆ సాతానుడు బైబిల్లో చాలామందిని మోసగించాడు. అవ్వను కూడా మోసగించాడు. అవ్వ దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ ఉన్న సందర్భంలో తినకూడనటువంటి పండును తినిపింపజేసి అవ్వ యొక్క ఆలోచన కూడా మార్చేస్తాడు దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి. దుష్టుని యొక్క ఆలోచన విధానము ఎంత మాత్రం కూడా బాగోదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు దుష్టుని యొక్క ఆలోచన ప్రకారంగా నడవద్దు. రెండవ విషయాన్ని మనం చూస్తే, పాపుల మార్గమున నిలవద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది. పాపుల యొక్క మార్గం ఎలా ఉంటుందండి? వారి యొక్క మార్గం విశాలమైనది అయినప్పటికీ ఆ మార్గంలో ఏముండదు తెలుసా? భయంకరమైనటువంటి వ్యసనాలతో కూడినటువంటి మార్గం అది. ఎవరి మార్గం అండి? దుష్టుల యొక్క మార్గము లేక పాపుల యొక్క మార్గము భయంకరంగా ఉంటుంది. ఒక ముళ్ళతుప్ప లాంటిది అనమాట అండి. ఇక ముళ్ళతుప్పలో నడిచేటువంటి మనిషి యొక్క విధానం ఎలా ఉంటుందండి చెప్పండి? కాళ్ళు నిండా ముళ్ళు గుచ్చుకోవడం ప్రారంభిస్తాయి. ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ఏమవుతుంది? గాయం పడుతుంది. గాయం అయిన తర్వాత ఏమవుతుంది? బాధపడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. పాపుల యొక్క మార్గము కూడా అలాగునే ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది కదా, ఒకటి, దుష్టుల ఆలోచన చెప్పినా మీరు నడవద్దు. రెండవది, పాపుల మార్గమున నిలవద్దు. మూడవది, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. అపహాసకులు ఎవరండి? మనుషులను అపహాస్యం చేస్తూ ఉంటారు. వారి వస్త్రాల విషయంలో కానివ్వండి, వారి జీవిత విధానంలో కానివ్వండి, వారి కుటుంబ ఫ్యామిలీ విధానంలో కానివ్వండి, చాలామంది ఏం చేస్తారంటే ఇతరులను అపహాస్యం చేస్తూ ఉంటారు. అపహాస్యం చేయటం అనేది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అపహాసకులు ఎలా కూర్చుంటారు అని అంటే, దుష్టుల మార్గాల్లో కూర్చుంటారు, పాపుల మార్గాల్లో కూర్చుంటారు. ఆ విధమైనటువంటి పరిస్థితులు మనిషిలోనికి రాకుండా జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది. మొదటిగా, మీరు పాపుల మార్గమున నిలవద్దు. దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చెప్పిన నడవద్దు. రెండవ విషయం, పాపుల మార్గమున నిలబడొద్దని దేవుని వాక్యం ఉంది. మూడవ విషయం, అపహాసకులు కూర్చుండేటువంటి చోట మీరు కూర్చోవద్దు. దుష్టులు కానీ, అపహాసకులు కానీ, పాపులు కానీ ఉండేటువంటి ప్రదేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో ఉండు. ప్రభు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు, వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారు, వారి కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి. వారి అవసరతలు, అక్రతలు యేసు నామములో తీర్చండి. ఎవరైనా అనారోగ్యంతో, బలహీనతతో బాధపడుతుంటే ప్రతి ఒక్కరి జీవితంలో
స్వస్థతను అనుగ్రహించండి, ధైర్యపాత్మను అనుగ్రహించండి, ప్రతి అనారోగ్యమును యేసు నామములో తొలగించండి. అన్ని విషయాల అభివృద్ధి క్షేమం బిడ్డలకి కలిగించేయండి. యేసు నామములో నీ కృప ఆశీర్వాదాలు నిండుగా మెండుగా బిడ్డలపైన ఉండును గాక. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి బిడ్డల జీవితాలు అద్భుతం చేసి సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.